ఎంప్లాయ్మెంట్ ఆఫీస్‌కి వెళ్ళకుండా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ మన మొబైల్‌లో కానీ, కంప్యూటర్‌లో కానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ తెలియజేయడమైనది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగా స్కాన్ చేసి ఉంచుకొనవలెను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే 500 కేబీ లోపు, బోనఫైడ్ ఆధార్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే 150 కేబీ లోపు, ఫోటో 70 కేబీ లోపు, సైన్ 60 కేబీ లోపు ఉండేలా చూసుకోవాలి. మొబైల్లో రిజిస్ట్రేషన్ చేయదలిస్తే ఎంప్లాయ్మెంట్ సైట్ ఓపెన్ చేసి టాప్ రైట్లో 3 డాట్స్పై క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ను సెలెక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చూపిన విధంగా చేసుకొనవచ్చును. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి employment.ap.gov.in అని ఎంటర్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం జాబ్ సీకర్స్ లాగిన్ను సెలెక్ట్ చేసి న్యూ జాబ్ సీకర్పై క్లిక్ చేయాలి. అప్పుడు సైన్ అప్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ కార్డు లేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మొబైల్ నెంబరే యూజర్ ఐడి ఇలాగా ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సబ్మిట్ కొట్టిన వెంటనే మన మెయిల్ ఐడికి ఐడి క్రియేట్ అయినట్లు మెయిల్ వస్తుంది. మరలా జాబ్ సీకర్ లాగిన్ ఓపెన్ చేసి మన మొబైల్ నెంబర్ యూజర్ ఐడిగా ఎంటర్ చేసి మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. మనం ముందుగా చెప్పుకున్నట్లు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయుటకు స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఈ పేజీలో ముందుగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకోవలెను. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి. తర్వాత మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత డాట్ క్వాలిఫికేషన్ పై క్లిక్ చేస్తే క్వాలిఫికేషన్ కింద డిస్ప్లే అవుతుంది.
క్వాలిఫికేషన్స్ అన్నీ ఎంటర్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇందులో మన ఫోటో, అడ్రస్ ప్రూఫ్, బోనఫైడ్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ చేస్తే రిజిస్ట్రేషన్ సక్సెస్ అయ్యి టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారికి మన డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. వారు అప్రూవ్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్కు SMS ద్వారా లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మన ఎంప్లాయ్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఒకవేళ మన అప్లికేషన్లో ఏదైనా తప్పిదాలు ఉంటే ఎంప్లాయ్మెంట్ అథారిటీస్ వారు రిమార్క్స్ ఎంటర్ చేసి మనకు పంపిస్తారు. మనం సరి చేసి పంపినట్లయితే వారు వెంటనే అప్రూవ్ చేస్తారు. అయితే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల కానీ లేక అన్ని క్వాలిఫికేషన్స్ అప్లోడ్ చేయలేకపోయినా ఎంప్లాయ్మెంట్ కార్డులో ఏదైనా తప్పులు ఎంటర్ చేసినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ యాడ్ చేయదలిచిన మన లాగిన్ ఓపెన్ చేసి మెనూ నందు గల ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకొనవచ్చును. అలాగే ఇందులో మన డీటెయిల్స్ అన్నీ మాడిఫై చేసుకున్నటకు అవకాశం ఉంటుంది. అయితే మాడిఫై చేసుకున్న యాడ్ చేసుకున్న ఎంప్లాయ్మెంట్ అథారిటీ వారు అప్రూవ్ చేస్తేనే మన ఎంప్లాయ్మెంట్ కార్డులో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే 3 years అయ్యాక రెన్యువల్ కూడా మన లాగిన్లోనే చేసుకొనవచ్చును. కావున వీలైనంత వరకు మొబైల్ నెంబరే పాస్వర్డ్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.
అప్డేట్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మన కార్డ్ డీటెయిల్స్ ఎంప్లాయ్మెంట్ వారికి డిస్ప్లే అవుతాయి. వారు అప్రూవ్ చేయగానే మనకు అప్డేట్ అయిన డీటెయిల్స్తో ఎంప్లాయ్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునవచ్చును. ఎంప్లాయ్మెంట్ అథారిటీ వారు మన డీటెయిల్స్ అప్రూవ్ చేయడానికి గంట నుంచి 24 గంటల సమయం పడుతుంది. కొన్నిసార్లు మన మొబైల్కు లింకు రాకపోవచ్చు. కావున మనం ఎంప్లాయ్మెంట్ వెబ్సైట్లో మన యూజర్ ఐడి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి మన కార్డు యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చును. అప్రూవ్ చేసిన వెంటనే చివరిలో మనకు డౌన్లోడ్ ఎంప్లాయ్మెంట్ కార్డ్ అని కనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ కార్డును డౌన్లోడ్